వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది. ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారిని అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతా ఉంది. లారస్ ల్యాబ్ కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్నారు. నక్కపల్లి డ్రగ్ పార్క్ కూడా వస్తా ఉంది. మోడీ గారి మద్దతు విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వే జోన్ తొందరలోనే ప్రారంభించుకుంటున్నాం. మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం కాకుండా కలకత్తా నుంచి వచ్చే రైల్వే లైను 2 లైన్లుంటే దాన్ని 4 లైన్లుగా చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క పోర్టుకి కనెక్ట్ చేస్తాం. కార్గో కానీ అదే మాదిరిగా ప్యాసింజర్స్ కానీ వెసులుబాటు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సహకారంతో విశాఖపట్నం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మన రాజధాని అమరావతి దశ దిశ మార్చబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రత్నాల సీమ చేయడానికి హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రీజన్స్ అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలు ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా నెల్లూరు నుంచి కర్నూలు వరకు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో ఈరోజు నేను సిన్హా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ ప్రిపేర్డ్ టు ఇన్వెస్ట్ నియర్లీ 82,000 crores another 4-5 years. I really appreciating him. You also appreciate
ఈజ్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఏరియా. మనం అన్నీ చేస్తా ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు. ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేర